గత వారం రోజుల క్రిందట సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు అలాగే ఎస్సీ ఎస్టీ చట్టం వర్తించదు అనేటటువంటి దాని మీద రాజ్యాంగం ఇచ్చినటువంటి వాక్ స్వాతంత్రపు హక్కు ఏదైతే ఉందో దాన్ని రాజ్యాంగం మనకి ఇచ్చింది. దాన్ని బట్టి ఒకసారి మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చింది అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఆర్టికల్ 25 ఏదైతే ఉందో అది మత స్వేచ్ఛను కలిగిస్తుంది. అలాగే ఆర్టికల్ 14, 15 రాజ్యాంగంలో ఇచ్చిన దాన్ని సమానత్వము అనేదాన్ని తెలియజేస్తూ ఉన్నది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకసారి మనం క్రైస్తవులకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్లు ఏదైతే ఉందో ఓసీల నుంచి క్రైస్తవులకు ఏదైతే ఉందో కన్వర్ట్ అయినటువంటి క్రైస్తవులకు ఓసీ అలాగే ఉంటున్నది. బీసీల నుంచి క్రైస్తవ్యంలోనికి మారినటువంటి వారికి బీసీ సర్టిఫికేట్ అలాగే ఉంటుంది. ఎస్టీల నుంచి కూడా కన్వర్ట్ అయినటువంటి వారికి ఎస్టీ సర్టిఫికేట్ అలాగే ఉంటుంది. కానీ కేవలం దళిత క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో ఎస్సీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు కన్వర్ట్ అయినప్పుడు వారి యొక్క రిజర్వేషన్ కోల్పోయి బీసీసీ అనేటటువంటి సర్టిఫికేట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తున్నది. ఇది ఒకరికి మాత్రమే సమానత్వపు హక్కుల్లో రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్లో సమానత్వపు హక్కు ఏదైతే ఉందో అది పాటించని విధంగా ఉంది అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మతం అనేది విశ్వాసానికి సంబంధించింది, నమ్మకానికి సంబంధించింది. అయితే ఏదైతే ఉందో ఒక కులం పుట్టుకతోటి వస్తుంది, మతం అనేది వాళ్ళ నమ్మకాల్ని బట్టి ఉంటుంది. కాబట్టి మతం మారినంత మాత్రాన కులంలో ఏ విధమైనటువంటి మార్పు అనేది జరుగుతలేదు. అలాగని క్రైస్తవ్యంలోనికి మారడం వల్ల దళిత బిడ్డల యొక్క ఆర్థిక పరిస్థితులు ఏవైనా మెరుగుపడుతున్నాయంటే అది కూడా జరుగుతలేదు. కాబట్టి అదే మైనార్టీ నుంచి సిక్కు, ముస్లిం, తర్వాత మైనార్టీ వర్గాలు ఏవైతే ఉన్నాయో బుద్ధిస్టు, జైనులు, పార్షులు ఇవేవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఏదైతే న్యాయం ఉందో వారి యొక్క కులాన్ని కోల్పోతలేరు. కేవలం రాజ్యాంగంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి భారతదేశంలో ఎస్సీ మాలా మాదిగలకు మాత్రమే ఈ విధంగా వర్తించడం చాలా అన్యాయం అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. దీని విషయంలో రాష్ట్ర స్థాయిలో నిన్నటి దినంన వైఎంసీఏ ఏదైతే ఉందో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. క్రైస్తవ సేవా సమితి తరఫున మా నాయకులు రాజీవ్ సాగర్ గారు అలాగే మందకృష్ణ మాదిగ వారు మొన్నటి నుండి కూడా దీని మీద మాట్లాడుతూ ఉన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ గారు మేధావి ఐఏఎస్ నుంచి వచ్చినటువంటి ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే ఇంకొక ఐఏఎస్ ఎవరైతే ఉన్నారో విజయ్ కుమార్ గారు కూడా మాట్లాడుతున్నారు. ఈనాటి ఈ సమావేశం ద్వారా మేము తెలియజేస్తున్నది ఏంటి అని అంటే దళిత క్రైస్తవులకు న్యాయం జరిగే వరకు ఈ సమావేశాలు నిర్వహిస్తూ ఉంటాం. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా దీన్ని ఎన్నో రాజ్యాంగ సవరణలు జరుగుతున్నాయి. 1950 ప్రెసిడెన్షియల్ రూల్ ఏదైతే ఉందో దాన్ని మార్చి దళిత క్రైస్తవులకు న్యాయం చేసి ఖచ్చితంగా ఎవరిది వారికి రిజర్వేషన్లు వర్తించే విధంగా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ దినం ఈ భీమ్గల్ మండలి నుంచి స్టార్ట్ అయినటువంటి ఇది ఆర్మూరు, తర్వాత నిజామాబాద్, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో దేశమంతటా కూడా నిరసన కార్యక్రమాలు, శాంతి కార్యక్రమాలు, తర్వాత విన్నపాలు అన్నింటినీ కూడా తెలియజేసి ఈ చట్టము ఇంప్లిమెంటేషన్ అయ్యి దళితులకు న్యాయం జరిగేదాకా మేము చేపడతామని చెప్పేసి తెలియజేస్తాం. ఇండియా వాళ్ళమే కానీ మన దేశంలో ఉన్నటువంటి చట్టాలు తీర్పులు సరిగ్గా లేకపోవడం బట్టి ఈ దినం మేము ఈ సమావేశానికి అందరికీ తెలియజేయాలనుకుంటున్నాము. క్రైస్తవులు కేవలం ఒక జాతి కులములు రారు, ప్రతి కులం నుండి ఉన్నారు. బ్రాహ్మణులు ఉన్నారు, రెడ్డిస్ ఉన్నారు, లంబాడి ఉన్నారు, వడ్డే ఉన్నారు, మాల ఉన్నారు. కానీ చట్టాలు మాలమాదిగా ప్రవర్తించినట్టు చేస్తున్నారు. మన కోర్టు ఇచ్చిన తీర్పు కూడా అది సరైనది కాదు అని మేము దాన్ని ఖండిస్తున్నాం. దాని కొరకు పోరాటం చేస్తున్నటువంటి మందకృష్ణ మార్గాలు ఆయన కూడా మేము సపోర్ట్ చేస్తున్నాము. ఇది ప్రభుత్వం తెలుసుకొని ఆ తీర్పును రద్దు చేయాలా. ఎందుకంటే అందరూ సమానమే, అందరికీ డాక్టర్ అంబేద్కర్ చేసినటువంటి చట్టము అందరికీ ఉపయోగకరంగా ఉండాలా. దాంట్లో కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు అనేది సరైనది కాదు. అందుకొరికి మేము దాన్ని ఖండించడానికి ఉదయకాలం మేము ఏర్పాటు చేసినాం. దయచేసి ప్రభుత్వాలు ఈ సంగతిని ఆలోచించి గ్రహించి చట్టం అందరికీ వర్తించేలాగా అందరికీ సమానంగా ఉండేలాగా
కేవలం ఏ ఒక్కరికో దాన్ని చేయడం. ఇది మతం అనేది కులంకు సంబంధించింది కాదు. చాలామంది దీన్ని తప్పర్థం చేసుకుని అది చేస్తున్నారు. కానీ మతము స్వేచ్ఛ అనేది ప్రతి ఒక్కరికి ఇవ్వబడిన మన భారతదేశ చట్టం. దానికి దీనిలో కేవలం పగబట్టినట్టుగానే మాల మధువుల మీద నిలుద్ది, మాల మధువులకి ఇది స్కాలర్షిప్లు ఇవ్వము, మాల మధువులకు జాబులు ఇవ్వము, లేదా మాల మధువులకు అరువులు కాదు అని చెప్పడం అది మంచి పద్ధతి కాదు. అందుకొరకే దాన్ని మేము క్రైస్తవులుగా మా క్రైస్తవ సోదరులు నమ్మిన వాళ్ళకి ఎవరు కూడా ఈ చట్టం ఉండకూడదని దాన్ని ప్రభుత్వం గ్రహించి రద్దు చేయాలని మేము కోరుచున్నాం. దానికి మేము అది అయ్యేదాకా కూడా మేము పోరాటం చేసేందుకు సపోర్ట్ చేస్తాం, మేము కూడా పోరాటం చేస్తాం అని ఈ సందర్భంలో నేను తెలియజేస్తున్నాను. ఇతనమ్మా గడిచిన మొన్నటి దినం క్రైస్తవ్యంలో చేరినటువంటి దళిత క్రైస్తవుల యొక్క ఎస్సీ హోదాను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును నిరసిస్తూ మరి దినం భీమ్గల్ మండల పాస్టర్ అసోసియేషన్ పాస్టర్లందరము కలిసి ఈ దినం సమావేశమై మరి ఆ యొక్క తీర్పును నిరసిస్తూ ఉంటున్నాం. గత తరతరాలుగా కూడా ఎస్సీలు దగాపడుతూ వస్తున్నారు. మరి ఇప్పుడు కూడా క్రైస్తవ్యంలో చేరినటువంటి క్రిస్టియన్లను వారి యొక్క ఎస్సీ రిజర్వేషన్ను రద్దు చేస్తున్నామని ఇచ్చినటువంటి ఈ తీర్పు చాలా మాకు ఇబ్బందిని కలుగచేస్తుంది. ఎందుకంటే మతము కులము అనే దాన్ని కులముతో లింకు చేయడం ఇది సరైనది కాదు. అలాగే ఉన్నత వర్గాలైనటువంటి వారు క్రైస్తవ్యంలో చేరినప్పుడు వారి యొక్క కులం అలాగే ఉంటుంది. కానీ కేవలం ఎస్సీలైన వారు మాత్రము క్రైస్తవ్యంలో చేరినప్పుడు వారి యొక్క కులం మారుతుందని ఈ యొక్క తీర్పు ఇవ్వడం సమంజసమైనది కాదు. ఇది భీమ్గల్ మండల పాస్టర్ అసోసియేషన్ అందరము కలిసి దీన్ని నిరసిస్తున్నాం. అంతేకాకుండా ముందు ఇంకా ఈ యొక్క తీర్పు రద్దయ్యే వరకు కూడా పోరాటం చేయడానికి మేము నిశ్చయించుకున్నాం. మరి ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా దీన్ని నిరసిస్తున్నారు. రాష్ట్రమంతటా కూడా దేశమంతటా కూడా క్రైస్తవ్యముపై జరుగుతున్నటువంటి ఈ అన్యాయాన్ని దయచేసి ఖండించాలి. ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క దీంట్లో పాత్రగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలని మరి ఈ సమయంలో ఈ యొక్క సమావేశంలో మేమందరం కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నాం. మరి అందరూ కూడా దీన్ని ఖండించాలని వేడుకుంటున్నాం.